తన వేడిని విడిచిపెట్టినా ఈ భీష్ముడు తను చేసిన ప్రతిజ్ఞను మీరడు. కాని ప్రస్తుతం మన ముందు ఉన్న ఈ సమస్యకు నా దగ్గర ఓ పరిష్కారం ఉంది అన్నాడు భీష్ముడు. అది విన్న సత్యవతీదేవి వెంటనే ఆసక్తిగా ఏమిటా పరిష్కారం అని అడిగింది. దానికి భీష్ముడు 2 నిమిషాలు మౌనంగా ఉండి తరువాత అదే దేవరన్యాయము అని అన్నాడు. అది విన్న సత్యవతీదేవి ఏంటి దేవరన్యాయమా అని అడిగింది. అప్పుడు భీష్ముడు సత్యవతీదేవి వైపు చూస్తూ అవును, తన తండ్రిని ఒక క్షత్రియుడు చంపాడన్న కారణంగా మొత్తం క్షత్రియ వంశాన్నే నాశనం చేయాలనుకుని పరశురామ ప్రభువు తన గండ్ర గొడ్డలిని చేతబట్టి 21 సార్లు భూమండలమంతా చుట్టి కనిపించిన క్షత్రియులందరినీ నరికి చంపేశాడు. ఆఖరికి తల్లి గర్భంలో ఉన్న శిశువుతో సహా. అప్పుడు రాజులు లేక రాజ్యాలన్నీ అల్లకల్లోలంగా మారాయి. భూమండలమంతా అన్యాయాలు అక్రమాలతో నిండిపోయింది. అప్పుడు రాకుమార్తెలందరూ దేవర